వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇందిరా. లాస్ట్ వీడియోలో చాలామంది నన్ను థంబ్నెయిల్స్ ఈజీగా ఎలా చేయాలో అడిగారు. మనం పిక్స్ తీసుకుంటాం కదా, సో మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అండ్ థంబ్నెయిల్లో ఎలా మన ఫోటోని ఎడిట్ చేయాలి అవన్నీ కూడా నేను మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అని ఉంది చూసారా. సో ఈ పిక్సెల్ ల్యాబ్ అండ్ రెమెనీ యాప్, కాన్వా, ఇప్పుడు మనకి మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పిక్సెల్ ల్యాబ్లోనే ఇలా కనిపిస్తుంది. సో ఈ పైన 3 డాట్స్ ఉన్నాయి చూసారా, అక్కడ క్లిక్ చేయండి. చేసినాక మీరు ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, అక్కడ మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ అని రాసింది చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే చేసేస్తే మీకు థంబ్నెయిల్ సైజ్లో అది బాక్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా. ఈ న్యూ టెక్స్ట్ అని రాసింది కదా, దాన్ని డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కలర్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా మీరు పిక్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా వద్దు అని అనుకుంటే ఒక ఇమేజ్ని అయితే ఫస్ట్ తీసుకోండి. ఇక్కడ పైన ప్లస్ అని ఉంది చూసారా, పైన అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఏదైనా అంటే బ్యాక్గ్రౌండ్ మీకు ఏదైనా నచ్చింది అని అనుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. నాకైతే ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేస్తున్నా చూసారా. సో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ కావాలి. సో ఈ బ్యాక్గ్రౌండ్ని నేను ఎలా సెలెక్ట్ చేస్తానో చూడండి. కిందన టిక్ మార్క్ ఉంది కదా, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను కదా, సో ఇక్కడ క్లిక్ చేశాను. సో దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసేస్తే మొత్తం అదే వచ్చేస్తుంది మనకి. చూసారా ఎలా అడ్జస్ట్ అయిపోయిందో. సో ఇలా డ్రాగ్ చేసుకుంటే పెద్దది అవుతుంది అనమాట. సో ఇలా చేసేయండి. చేసిన తర్వాత దీన్ని సేవ్లో పెట్టేయండి. ఇక్కడ పైన ఉంది చూసారా, లేయర్స్ ఉన్నాయండి కదా, అక్కడికి వెళ్ళి లాక్ వేసేసుకున్నారనుకోండి, ఇంకా ఇది కదలదనమాట. మళ్ళీ లేయర్ నొక్కితే అది బ్యాక్కి వెళ్ళిపోద్ది. సో ఈ డిజైన్ అనేది ఇలా ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, మనం క్రోమ్ యాప్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని టైప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది చూసారా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక ఫోటో తీసుకోండి ఏదైనా. ఇప్పుడు చూసారా నేను ఈ ఫోటోని తీసుకున్నా. సో ఈ ఫోటోని క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయి ఓన్లీ మీ పిక్చర్ మాత్రమే కనిపిస్తుంది. సో కిందన ఆప్షన్ ఉంది చూసారా, డౌన్లోడ్ అని, దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో పిక్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి ఆ పిక్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. సో ఈ పిక్ని నేను తీసుకున్నా, సైజ్ తీసుకున్నా, తీసుకోపోయినా పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి వచ్చింది కాబట్టి. సో కిందన ఓకే చేసేయండి. సో ఇలా వచ్చింది చూసారా. దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎక్కడికి కావాలో అంటే అక్కడికి అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీ థంబ్నెయిల్స్ మీ ఇష్టం కదా, సో మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది నాకైతే ఇలా క్రాస్గా పెట్టాలని అనిపించింది. సో నేను అందుకనే అలా పెడుతున్నాను అనమాట. సో ఇలా ఇంకా దీనికి కూడా నేను లాక్ చేసేస్తాను. ఓకేనా. సో మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్తున్నాను స్లోగా. అండ్ నేను అట్లానే యూట్యూబ్ లోగోస్ని కూడా డౌన్లోడ్ చేసేసుకొని ఈ విధంగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకేనా. సో చూసారా, దీన్ని కూడా నేను అడ్జస్ట్ చేసి పెట్టేస్తాను యూట్యూబ్. ఓకే. సో ఇప్పుడు నాకేం కావాలి, టెక్స్ట్. సో ఇక్కడ కిందన ఏ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి దాన్ని ఇక్కడికి తీసుకురండి, ఎడిట్ చేయండి. ఎడిట్ చేసేస్తే ఇక్కడ నాకేం కావాలి, థంబ్నెయిల్. ఓకే. సో ఎడిట్ చేసి ఓకే చేసేస్తే అది ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ చూసారా, ఇక్కడ ఫాంట్ని మార్చుకోవచ్చు అనమాట. నేను ఆర్మ్ రెస్ట్లర్ అని ఉంది కదా, సో అంత థిక్గా కనబడేలా పెడతానమాట. సో ఓకే కొట్టేయండి. ఓకే కొడితే ఇలా వస్తుంది. అండ్ కలర్ కూడా చేంజ్ చేయండి. కలర్ చేంజ్ చేయాలంటే మనకి మంచిగా ఏ కలర్ కనిపిస్తుందో ఆ కలర్ని అయితే
ఇక్కడ ఇవ్వండి. సో థంబ్నెయిల్ అని ఇచ్చాను చూసారా. సో ఇంకా ఇది ఇంతటితో అయిపోలేదు. అండ్ దీనికి మనము స్ట్రోక్ అని ఉంది చూసారా, అది ఇస్తే కొంచెం అందంగా కనిపిస్తుంది. స్ట్రోక్ అండ్ షాడో కూడా ఇవ్వచ్చు. ఇలా ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్ ఏ షాడో కావాలనుకుంటున్నారో ఆ షాడోని అయితే ఇవ్వచ్చు. సో పర్ఫెక్ట్గా ఉన్నదైతే ఇవ్వండి, ఏది పడితే అది ఇవ్వద్దు. తర్వాత నేను ఇంకో టెక్స్ట్ కూడా ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ తెలుగు టైపింగ్ తీసుకుంటున్నా, తెలుగులో ఈజీగా, ఓకేనా. సో దీన్ని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను. దానికి కూడా కలర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఫాంట్ స్టైల్ కూడా మారుస్తున్నాను, ఓకేనా. బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఇచ్చుకోవచ్చండి ఈ విధంగా. సో నాకైతే అది అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కాబట్టి నాకు అవసరం లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ 3D అని ఉంది కదా, 3D మీరు ఇచ్చుకోవచ్చు సైజుని బట్టి. సో ఈ విధంగా 3Dలో చేసుకోవచ్చు, ఓకేనా. చూసారా ఇలా. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలా పైకి కిందకి ఇట్లా, ఓకే. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో 3D ఇస్తే ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట చూడడానికి కూడా. సో ఓకే చేసేస్తున్నాను నేను. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. సో యూట్యూబ్ లోగోస్ని కూడా నేను ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకొని సేవ్ చేసుకున్నాను అనమాట, ఎప్పటికైనా పనికి వస్తుందని చెప్పి. సో దీన్ని కూడా చాలా చిన్నదిగా చేసేయండి. ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాలి కాబట్టి నేను ఓకే చేసేస్తాను. అది ఇక్కడ వస్తుంది కదా, సో దానికి కూడా కలర్ అది చేంజ్ చేసుకోవాలి. అండ్ దీన్ని మనము లాగింగ్ చేయాలన్నమాట, ఎందుకంటే అది అంత పెద్దదిగా ఉంటే బాగోదు కాబట్టి దాన్ని మనము స్పేస్ ఇవ్వాలి నేమ్స్ వర్డ్స్కి, ఓకేనా. సో ఈ విధంగా స్పేస్ అయితే ఇవ్వాలి. సో దాన్ని చిన్నదిగా చేసుకోవాలి. సో ఈ విధంగా థంబ్నెయిల్ కొంచెం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మ్యాటర్ ఎక్కువగా పెట్టొద్దండి, సింపుల్గా పెట్టేసి తేల్చేయండి. ఎక్కువగా మ్యాటర్ పెట్టడం వల్ల అందరికీ చదివేంత టైం ఉండదు కాబట్టి సో ఇంత ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అండ్ లాక్ అయితే మొత్తానికి తీసేసి ఇప్పుడు సేవ్ చేసేసుకోండి అంతే. ఇక్కడ చూసారా ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఉంది, అక్కడ క్లిక్ చేస్తే సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా, సేవ్ అయిపోతుంది అంతే. నా ఇమేజ్ అయితే వచ్చేసింది చూసారా. ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.